ఆడపిల్లొద్దు అనుకునేవారు గుర్తుంచుకోండి, ఒక తల్లి కూడా ఒక ఆడపిల్లగానే పుట్టింది. ప్రపంచానికి జీవమిచ్చేది, ప్రేమను పంచేది, కుటుంబాన్ని నిలబెట్టేది ఆడపిల్లే. ఆడపిల్ల భారంగా కాదు, భగవంతుడిచ్చిన అమూల్యమైన వరం. ఆడపిల్లను భారంగా భావించేవారు ఆమె విలువనింకా గుర్తించలేరు. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి నవ్వులు, అనురాగం, అదృష్టం కూడా వస్తాయి. ఈ సృష్టిలో ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉంటుంది. తన సంతోషాన్ని త్యాగం చేసి అందరి సంతోషంలో ఆనందం వెతికేది ఆడపిల్లే. ఆడపిల్ల పుట్టాలి అంటే అదృష్టం చేసుండాలి. ఆడపిల్ల పుట్టింది అని ఎప్పుడూ బాధపడకు. Download ShareChat. ఆడపిల్లొద్దు అనుకునేవారు గుర్తుంచుకోండి, ఒక తల్లి కూడా ఒక ఆడపిల్లగానే పుట్టింది. ప్రపంచానికి జీవమిచ్చేది, ప్రేమను పంచేది, కుటుంబాన్ని నిలబెట్టేది ఆడపిల్లే. ఆడపిల్ల భారంగా కాదు, భగవంతుడిచ్చిన అమూల్యమైన వరం. ఆడపిల్లను భారంగా భావించేవారు ఆమె విలువనింకా గుర్తించలేరు. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి నవ్వులు, అనురాగం, అదృష్టం కూడా వస్తాయి. ఈ సృష్టిలో ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉంటుంది. తన సంతోషాన్ని త్యాగం చేసి అందరి సంతోషంలో ఆనందం వెతికేది ఆడపిల్లే. ఆడపిల్ల పుట్టాలి అంటే అదృష్టం చేసుండాలి. ఆడపిల్ల పుట్టింది అని ఎప్పుడూ బాధపడకు. Download ShareChat. ఆడపిల్లొద్దు అనుకునేవారు గుర్తుంచుకోండి, ఒక తల్లి కూడా ఒక ఆడపిల్లగానే పుట్టింది. ప్రపంచానికి జీవమిచ్చేది, ప్రేమను పంచేది, కుటుంబాన్ని నిలబెట్టేది ఆడపిల్లే. ఆడపిల్ల భారంగా కాదు, భగవంతుడిచ్చిన అమూల్యమైన వరం. ఆడపిల్లను భారంగా భావించేవారు ఆమె విలువనింకా గుర్తించలేరు. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి నవ్వులు, అనురాగం, అదృష్టం కూడా వస్తాయి. ఈ సృష్టిలో ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉంటుంది. తన సంతోషాన్ని త్యాగం చేసి అందరి సంతోషంలో ఆనందం వెతికేది ఆడపిల్లే. ఆడపిల్ల పుట్టాలి అంటే అదృష్టం చేసుండాలి. ఆడపిల్ల పుట్టింది అని ఎప్పుడూ బాధపడకు. Download ShareChat.